హలో గైస్, నమస్తే. కోడిపిల్లలకి చిక్ ఫీడ్ పెడతానని చెప్పాను కదండి. పుట్టినప్పుడు 2 వారాలు కంటిన్యూస్గా చిక్ ఫీడ్ పెట్టాలండి. 2వ వారం దాటాక పిట్టగంట్లు కూడా యాడ్ చేయాలండి. తర్వాత 1 మంత్ దాటాక అది 1:1 రేషియోలో పిట్టగంట్లుని ఈ ఫీడ్ కలపాలండి. ఇప్పుడు మన 1 మంత్ దాటేసినాయి కదండి, కాబట్టి 1:1 రేషియోలో పిట్టగంట్లుని ఫీడ్ కలుపుతున్నానండి. అయిపోయాక తర్వాత మెల్లగా ఫీడ్ ఆపేసుకోవాలి. సెకండ్ మంత్ వచ్చేసరికి ఫీడ్ మానేసి ఓన్లీ పెట్టగంట్లు, ఒడ్లు, మెరుకులు ఇవే తినాలండి. ఇంకా వేరే వాటిని పెట్టవసరం లేదు. ఈ ఫీడ్ మానేసుకోవాలండి. ఇది ఎక్కువ పెట్టకూడదు. ఓన్లీ బతికిస్తానికి 1 మంత్, దాని తర్వాత మానేయాలండి. ఇలా ఫీడ్ కలుపుకోవాలి నీట్గా. వాటర్లో కట్టేసుకుంటే అది పొడి పొడిగా ఉంటుంది కదండి, వాటర్కి గుజ్జుగా అవుతుంది. అయిపోయాక కోడిపిల్లలను కేకేసి కోడిపిల్లకి పెట్టుకోవాలండి. చూపిస్తాను. చాలా యాక్టివ్గా తింటాయండి. కోడిపిల్లలు మింగేసి అయిపోయిందండి. 13 కోడిపిల్లలు కదా, అందులో ఒక కోడిపిల్లలు మింగేసి బయటికి వెళ్ళిపోయింది. ఈ సైజు వచ్చాక కూడా మింగేసి వెళ్ళిపోతుందంటే అలా మింగేసి చాలా దారుణంగా తయారైనాయి. వీటికి రేపు పొద్దున్న రెక్కలు కట్ చేస్తానండి. ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు పొద్దున్న వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.